హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నాచిన్నిప్రపంచం. ఇవాల్టి వీడియోలో మనం వెజిటబుల్ కుర్మా, ఇది పరాటాస్లోకి, పూరీస్లోకి, వెజిటబుల్ రైస్లో కూడా చాలా బాగుంటుంది. వెజ్ కుర్మా అండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ కర్రీ చేసే ముందు ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ కింద రెడ్ కలర్లో ఉంటుంది చూడండి, వీడియో కింద. దాన్ని క్లిక్ చేసి ఆల్ గంట సింబల్ వచ్చిన తర్వాత ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. ఇక్కడ వెజిటబుల్స్ అన్ని కట్ చేసి పెట్టాను, టమాటోస్ అవన్నీ. ఇక్కడ పచ్చి కొబ్బరి కూడా యూజ్ చేస్తున్నాను. పచ్చి కొబ్బరి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో గసగసాలు వేయాలండి. 1 స్పూను గసగసాలు వేసి దీన్ని పేస్ట్ లాగా పట్టుకోవాలన్నమాట. ఈ వెజిటబుల్ కుర్మా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకవేళ మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా ట్రై చేయండి. ఇందులో కాజు కూడా ఒక 8-9 పీసెస్ వేసేసి, కొంచెం జీలకర్ర వేసేసి, కొన్ని వాటర్ కూడా యాడ్ చేసేసి మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. చాలా వరకు చాలామందికి తెలిసే ఉంటుంది, ఇది కేరళ స్టైల్లో ఉంటుందండి. రింగ్ పరాటాస్ ఉంటాయి కదా, లేయర్ పరాటా, దానికైతే సూపర్ కాంబినేషన్. చూడండి, ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. 2-3 టేబుల్ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. ఇందులో ఆవాలు, జీలకర్ర వేసేసి కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. ఈ కర్రీ అయితే మనకు వెజిటబుల్స్ తక్కువగా ఇంట్లో ఉన్నాయంటే గిన దాంతో కూడా చేసుకోవచ్చు అండి. ఏమైనా 1-2 వెజిటబుల్స్ మిగిలిపోతాయి కదా, అప్పుడు కూడా మనం చేసుకోవచ్చు. దీన్ని బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేయాలి. ఇక్కడ 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి దీన్ని కూడా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా మగ్గిన తర్వాత కట్ చేసుకున్న టమాటోస్ కూడా యాడ్ చేసుకోవాలి. మనము చేసుకునే క్వాంటిటీ, అంటే కర్రీ చేసుకునే క్వాంటిటీని బట్టి మనము టమాటోస్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 6 మెంబర్స్కి సరిపడా కర్రీ చేస్తున్నాను, అందుకు 4 టమాటోస్ని యూజ్ చేశాను. చూసారు కదా కట్ చేసేటప్పుడు, అది అన్నమాట. ఇందులో పసుపు యాడ్ చేసుకోవాలి, అలాగే సాల్ట్, యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని బాగా మగ్గనివ్వాలి. చూడండి, బాగా మగ్గిపోయింది. వేసిన ఆయిల్ అంతా పైకి తేలింది కదా. ఇందులో చిల్లీ పౌడర్ కొంచెం యాడ్ చేస్తామండి, పచ్చిమిర్చి ఎక్కువ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ కట్ చేసుకున్న అన్ని వెజిటబుల్స్ని యాడ్ చేస్తున్నాను. ఇందులో నేను బీన్స్, క్యారెట్, ముల్లంగి అండ్ ఆలు యూజ్ చేశాను. మీ దగ్గర ఏ వెజిటబుల్స్ అవైలబుల్గా ఉంటే వాటిని యూజ్ చేసుకోవచ్చు. ఈ వెజిటబుల్స్ను కొంచెం బిగ్ సైజులో, మరీ స్మాల్ సైజ్ కాకుండా కొంచెం బిగ్ సైజులో కట్ చేసుకోవాలి. ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసి మగ్గనివ్వాలండి. ఒక 2-3 మినిట్స్ మగ్గించిన తర్వాత మనం పేస్ట్ చేసి ఉంచాం కదా కోకోనట్ అండ్ గసగసాలు, జీలకర్ర, కాజు, దాన్ని మళ్ళీ యాడ్ చేద్దాం. ఫ్రెండ్స్, మీరు ఏ స్టైల్లో వెజిటబుల్ కుర్మా ప్రిపేర్ చేస్తారో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. చూడండి, ఆల్మోస్ట్ మగ్గిపోయింది. హై ఫ్లేమ్ మీద మగ్గించొద్దండి, కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించండి. ఇక్కడ కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేశాను. మీకు స్పైసీ ఎక్కువ కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొబ్బరి పేస్ట్ యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసి సరిపడా వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని బాయిల్ చేసుకోవడమే. ఇది వెజిటబుల్స్ బాయిల్ అయ్యేసరికల్లా ఈ వాటర్ ఇంకిపోతుందండి, థిక్ గ్రేవీ అవుతుంది. రెండు బాయిల్ అయిపోతుంది. ఒకసారి ట్రై చేయండి, డెఫినెట్గా మీకే నచ్చుతుంది. యాక్చువల్గా నేను ఇక్కడ రింగ్ పరాటాస్ నేను సూపర్ మార్కెట్ నుంచి పట్టుకొచ్చానండి. దాని కాంబినేషన్గా ఈరోజు ఈ వెజిటబుల్ కుర్మా చేస్తున్నాను అనమాట. ఇందులో ధనియా పౌడర్, గరం మసాలా, జీరా పౌడర్ యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసుకొని కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవడమే. వెజిటబుల్ కుర్మా రెడీ అయిపోతుంది. ఇప్పుడు లేయర్ పరాటా అంటే మలబార్ పరాటా మనకు అన్ని సూపర్ మార్కెట్స్లో అవైలబుల్గా ఉంటుంది కదా, అది తెచ్చేసుకొని ఈ విధంగా వెజిటబుల్ కుర్మా చేసేసుకొని ఎమ్మీగా లాగించేయడమే. ఆ మలబార్ పరాటా కాల్చడం కూడా ఈజీ కదండి, మొత్తం చేసేసే ఉంటుంది. మనం పెనం పైన ఆయిల్ వేసేసుకొని కాల్చేసుకోవడమే. వెజిటబుల్ కుర్మా రెడీ అయిపోయింది. ఫ్లేవర్ఫుల్ ఎమ్మీగా ఉంది. ఇప్పుడు దీన్ని డిష్ అవుట్ చేసేసుకుంటున్నాను. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, అలాగే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి.
ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వెజిటబుల్ కుర్మా. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడ చూడండి మలబార్ పరాటా తీసుకొచ్చేసానని చెప్పాను కదా, దీన్ని కాల్ చేసుకుంటున్నాను. అంటే మనకు కావాల్సిన మనకి ఎన్ని ప్యాకెట్లు 5 ఉంటాయి, 2 ప్యాకెట్స్ తెచ్చానమాట. మాకు 4 మెంబర్స్కి 10. వేడివేడిగా సూపర్ ఉంటుందండి, కాంబినేషన్కి అనుకూలంగా ఉంటుంది కాబట్టి లాగిచ్చేసేయచ్చు అనమాట. చూడండి ఈ విధంగా 2 సైడ్లో కొంచెం కొంచెం కాలిన తర్వాత ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆయిల్ కానీ బటర్ కానీ గీ కానీ అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా అన్నిటినీ కాల్ చేసుకోనండి ఒక ప్లేట్ పైన వేసేసుకొని మనము చేతితో గట్టిగా ప్రెస్ చేయాలండి. అప్పుడే మనకు లేయర్స్గా డివైడ్ అవుతుంది. చూడండి ఈ విధంగా అన్నీ పెట్టేసి ఒకేసారి చేస్తాను. అంటే ఒక్కొక్కటి చేసే బదులు 4-5 వేసుకొని చేస్తే ఈజీగా వస్తుంది. చూడండి వేస్తుండగానే లేయర్స్ అన్నీ అలాగలాగ అయిపోతున్నాయి. ఫ్రెండ్స్ ఇవాళ వీడియో సింపుల్గా ఉంది కదా, డెఫినెట్గా మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. చూడండి ఈ విధంగా ప్రెస్ చేయాలి. వేడిగా ఉంటుంది, కొంచెం చేయి కాలుతుంది, జాగ్రత్త. అయినా పర్లేదు, లాగించాలంటే చెయ్యాలిగా మరి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో, మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ అవర్ ఛానల్ నా చిన్ని ప్రపంచం. బాయ్.